శ్రవణ గారు. శ్రీమతి భాగ్యశ్రీ గారు. మరి స్త్రీలు నలుగురు అంతా శుభ్రం చేసి కడిగి ప్రతివారం శుభ్రం చేసి కడిగి సిద్ధపరుస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ ఖర్చుని కానుకలు ఇచ్చిన వారిని వారి ప్రార్థన చేస్తాను. ఎస్ సల్మాన్ రాజు గారి కుటుంబం, శ్రీ పప్పుల రమేష్ గారి కుటుంబం. ఎస్ సల్మాన్ రాజు గారు 10,000 రూపాయలు ఇచ్చారు. శ్రీ పప్పుల రమేష్ గారు 3,000 రూపాయలు ఇచ్చారు. ఖమ్మం చంద్రమాణిక్యం గారు 5,000 ఇచ్చారు. పి లాల్ బహదూర్ గారు కుటుంబం 3,000 ఇచ్చారు. తలారి శ్రీకాంత్ గారు 1,000 రూపాయలు. గడ్డం ప్రవీణ్ గారు 1,500. బీద సతీష్ గారు 1,000 రూపాయలు. దయచేసి వారు ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. చెన్నం సుశీల గారు 2,000 ఇచ్చారు. వారు ముందుకు రావాలని మనకు చేస్తున్నా. ప్రార్థన చేస్తాను. మా తొందరగా రండి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో జరిగే క్రిస్మస్ కొరకు ఆయన ప్రేమతో వారిచ్చిన కానుకల నిమిత్తమై ప్రత్యేకంగా వందనాలు. అయ్యా, సల్మాన్ రాజు గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన పప్పుల రమేష్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఖమ్మం చంద్రమాణిక్యం గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. లాల్ బహదూర్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. తలారి శ్రీకాంత్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. గడ్డం ప్రవీణ్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. బీద సతీష్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. చెన్నం సుశీల గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబాల కొరకు మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవుని సన్నిధానానికి ఏమిచ్చిన రెట్టింపు ఆశీర్వాదములు చేత నింపే గొప్ప దేవుడు వెంటుండగా ప్రతి కుటుంబాన్ని మీ దీవెన చేత నింపండి. రెట్టింపు ఆశీర్వాదములు వారికి మీరు అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన, ప్రేమతో ఈ కార్యక్రమాలకు సహకారం కొరకు వారి ఆర్థికంగా తమ గుంపులు విప్పి ఈ కానుకలు ఇచ్చారు. రెట్టింపు దీవెనలతో నింపండి నాయన. లోటు లేకుండా చేయండి. సమృద్ధిని వారికి మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. భార్యాభర్తల దాంపత్య జీవితాలను వర్ధన చేస్తూ వారికి ఇచ్చిన బిడ్డలను మీ ఆశీర్వాదాల చేత నింపుతూ క్రిస్మస్ శుభములు, రాబో నూతన సంవత్సర ఆశీర్వాదాలు మెండుగా మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రకటనలు అయిన తర్వాత మరి సన్మండల శ్రీనివాస్ గారు క్రిస్మస్ కేక్ ఏర్పాటు చేశారు. ఆ కేక్ కటింగ్ చేయడానికి మరి పిసిసి పెద్దలు, ట్రెజరర్ గారు అందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నా. ప్రకటనలు అయిన తర్వాత టేబుల్ ఇక్కడ ఏర్పాటు చేయండి. ఆ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించిన తర్వాత మరి ముగింపు కీర్తన, దీవెన అనంతరం మనందరం భోజనాలకు వెళ్తాం. అన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. అందరికీ సరిపోతాయి సమృద్ధిగా. మీరేం కంగారు పడద్దు.
అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్యాండిల్ వెలిగించిన డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు, శ్రీమతి శారదా ప్రసాద్ దంపతులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి వీటి కొరకు ప్రార్థన చేసిన శ్రీమతి కె సువర్ణ కుమారి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ పాఠాలు చదివిన శ్రీమతి ఒండ్రు శాంతప్రియ, శ్రీమతి ఎడ్ల రామలక్ష్మి గారు, శ్రీమతి పొన్నమల్ల సుశీల గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేక పాట పాడిన అరసల రాజేంద్ర ప్రసాద్ గారికి వందనాలు. అలాగే యూత్ గర్ల్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందుకంటే ప్రాముఖ్యం మరి ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ సుధీర్ కుమార్ గారు చాలా చక్కని వర్తమానం మరి మనకు అందించారు. తమ్ముడు మరి ఈ క్రిస్మస్ ప్రసంగానికి ఎవరిని పిలాలా అని నేను చాలా ఎంక్వైరీ చేసినప్పుడు తమ్ముడు చాలా చోట్ల విరివిరిగా వాడబడుతున్న దైవ సేవకుడు. మన నూతన సంఘ పాస్టర్ గారు వెలుగుతోడులో ఆయన పని చేస్తున్నారు, కానీ ఉద్యోగ కూటాలు కూడా స్పీకర్గా తమ్ముడు వెళ్తాడు. దేవుడు తమ్ముడిని చాలా బలంగా వాడుకుంటున్నాడు. మన క్రిస్మస్కు మెసేజ్కి పిలవాలని ఆశపడినప్పుడు తమ్ముడిని అడిగినప్పుడు ప్రేమతో అంగీకరించి మా మధ్యకు వచ్చి చక్కని వర్తమానం అందించిన రెవరెండ్ సుధీర్ కుమార్కు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తమ్ముడి కొరకు ప్రార్థన చేయండి. కదా కొద్దిగా రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఆ చెయ్య పెరిగింది, ఆపరేషన్ చేసేదన్నే ఆ స్క్రూస్ అయి తీశారు. అలాగే వారి మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉంది, ప్రార్థన చేయండి. ఇంకా దేవుని పరిచయలో బలంగా తమ్ముడు వాడబడాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మనవి చేస్తున్నా. మరి ఒక సామెత నాకు జ్ఞాపకం వచ్చింది, బిడ్డ కొంచెం కానీ కోత గణం అని. చాలా మంది చూసినప్పుడు అనుకుంటారు ఈ పాస్టర్ పిలిచేది అనుకుంటారు బహుశా చాలా మంది. కానీ మరి అందించిన చక్కని వర్తమానం చాలా ఆత్మీయమైనటువంటి సందేశం మరి అందించిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గత రాత్రి జరిగిన సంధ్యా క్రిస్మస్ ఏర్పాట్లు జరిగించిన పెద్దలకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అభినయ గీతాలు ప్రదర్శించిన, స్కిట్స్ వేసిన, పాటలు పాడిన వారికి కూడా మరొకసారి వందనాలు. నేర్పించిన పాస్టర్ గారికి, శైలేష్ సుప్రియకు స్కిట్ నేర్పించిన అభిషేక్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రేపటి రాత్రి శుక్రవారం ఉపవాస కూడిక జరుగుతుంది, గమనించండి. ఎందుకంటే నెలలో సంవత్సరంలో చివరి శుక్రవారం కనుక దైవ సన్నిధిలో గడిపితే ఆశీర్వాదం. కనుక రేపు రాత్రి 7 గంటలకి ఉపవాస కూడిక జరుగుతుంది. ఒకవేళ ప్రాక్టీస్ ఉంటే ఆ పక్కన ఈ పక్కన యూత్ వారు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. కనుక 7 గంటలకి నుంచి ఒక అరగంటలో మనం ముగిస్తాం. యూత్ వారికి ప్రాక్టీస్ కొరకు అవకాశం ఇద్దాం. కనుక ఈ ప్రేయర్లో అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాం. అదే రీతిగా మరి 28వ తారీఖు ఆదివారం ఆరాధన ఉంది. క్రిస్మస్ అన్నవాళ్ళు ఆదివారం సంగతి మర్చిపోకండి. 28వ తారీఖు ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈరోజు భోజనాలు కనుక 10 గంటలకు పెట్టుకున్నాం, కానీ 28వ తారీఖు ఆరాధన ఉదయం 9 గంటలకు జరుగుతుంది. అందరూ పాల్గొనాలని, క్రిస్మస్ తర్వాతి ఆదివారము ఆరాధనలో అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాం. అలాగే 29వ తారీఖు యూత్ క్రిస్మస్ అంటే సోమవారం మన యవనస్తులందరూ యూత్ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. మీరు అందరూ సహకరించండి, యూత్ను మనం ప్రోత్సహించాలి. కనుక వారు జరుపుకుంటున్న యూత్ క్రిస్మస్ కొరకు 29వ తారీఖు రాత్రి 7 గంటలకు మన ప్రాంగణంలో యూత్ క్రిస్మస్ జరుగుతుంది. కనుక మీరు అందరూ పాల్గొని యవనస్తులను ప్రోత్సహించాలని, ఈ యూత్ క్రిస్మస్ బాగా జరగాలని మీ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని రోజులే ఉన్నాయి, వీళ్ళు కష్టపడుతున్నారు కనుక ఇది చక్కగా జరిగించబడాలన్న మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యూత్ క్రిస్మస్ అనంతరం యూత్ వారు మన కొరకు ప్రేమ ఎందుకు ఏర్పాటు చేశారు.
29వ తారీఖు సోమవారం యూత్ క్రిస్మస్ అనంతరం రాత్రి మనకు భోజనాలు ఏర్పాటు చేశారు యూత్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి చర్చ్ క్లీనింగ్ కొరకు సహకరిస్తున్న కవిత గారు, శాంతకుమారి గారు, భాగ్యశ్రీ గారు సభ కార్యక్రమాలు నిన్నటి దినాన చాలా గందరగోళంగా ఉంది చర్చి. అదంతా రాత్రి ఉండి ఆరాధన సంధ్యా క్రిస్మస్ అయిపోయిన తర్వాత రాత్రి అంతా ఉండి మీరు మళ్ళీ వారంతా శుభ్రం చేసి ఎంత కడిగారు. స్త్రీలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆరాధన కొరకు సిద్ధపరిచిన శేఖర్ గారు, కాట చంద్రరావు గారు, శ్యాంపాల్ గారు, కార్తీక్, రాజశేఖర్, సోనుబాబు గారులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా వీడియో తీస్తున్న సోనుబాబు గారికి ప్రత్యేక వందనాలు. వీళ్ళరా మరి ఎస్టీఎం కట్టేవారు మరి మీ మనీ ఇస్తే నేను కట్టి రిసిప్ట్స్ అందజేస్తాను. ఈరోజు కట్టేవారు ఎవరైనా ఉంటే నాకు మనీ ఇవ్వాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కేక్ ఏర్పాటు కొరకు టేబుల్ వేయాలని కోరుతున్నాను. పిసిసి వారందరూ ముందుకు రండి, పాస్టర్ గారు కూడా ముందుకు రండి. కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. మన మధ్య స్పీకర్ గారు మనతో పాటుగా కేక్ కటింగ్లో పాల్గొంటారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మీరు లోకములో జన్మించడం ఎంతో సంతోషదాయకం. ఇదిగో ప్రజలందరికీ మీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం ఆయన గొర్రెల కాపులకు మీరు అందించారు. ఇదిగో నేను క్రిస్మస్ దినాన ఆ సంతోషాన్ని పంచుకోవటానికి శ్రీమంద్ర శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన కేక్ కొరకు వందనాలు. వారిని, వారి సత్యమణి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో ఈ కేక్ కట్ చేసుకుంటుగా నైనా మీ కృప అనుగ్రహిస్తూ ఆ సంతోషం, ఆనందం మా అందరి జీవితాల్లో, సకల కుటుంబాలందరి జీవితాల్లో ఆ సంతోషం, ఆనందం అనుగ్రహిస్తూ మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చేయరు. ఈ చేతి పని చేస్తే సరిపోతుంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. చాలా పెద్ద కేక్ ఏర్పాటు చేశారు. బహుశా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి అందరూ కూడా వచ్చేమో. భరత్ Christmas. కేక్ చాలా పెద్దగా ఉందమ్మా. మీకు కూడా మొక్కలు వస్తాయి. ఏదో కోసి నీళ్ళు తినాలనుకోమంటే పెద్దలో కోసి వాళ్ళకు కూడా పంచిపెట్టండి.
మరి కేక్ ఏర్పాటు చేసిన సర్మండ్ర శ్రీనివాస్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు కీర్తనగా 108వ కీర్తన కొనియాడ ధరమైన కీర్తన పాడుకుందాం. క్షమించండి, 116వ కీర్తన రాజోత్తమ రాజసుమతి అనే కీర్తన ముగింపు కీర్తనగా పాడుకుందాం. 122వ కీర్తన దీవెన అయిన తర్వాత పాడుకుందాం. గమనించండి, 116వ కీర్తన రాజోత్తమ రాజసుమతి. శ్యామోజ్ వచ్చాను కూడా వస్తారు. ఎస్ఏ ఎంఎంఓ శ్యామోజ్ వచ్చాను. ఎస్ఏ ఎంఎంఓ శ్యామోజ్ వచ్చాను. ఎస్ఏ ఎంఎంఓ ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక.
ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి హృదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఎక్కడ ఎవరో ఫారెన్ నుంచి వచ్చాను అనుకుంటారు. అయితే ఒక మనం ఏంటంటే షుగర్ పేషెంట్లు పెద్దవారికి ముందు ప్లేస్ ఇద్దాం, ప్రేమతో సహకరించండి. షుగర్ పేషెంట్లకి పెద్దవారికి ముందు భోజనం చేయడానికి అవకాశం ఇద్దాం. యవనస్తులు కొంతమంది మనం రెండో బంతిలో తినొచ్చు కనుక ప్రేమతో సహకరించండి. షుగర్ పేషెంట్లు పెద్దవారికి ముందు అవకాశం కల్పిద్దాం. అందరికీ సిట్టింగ్ ఏర్పాటు చేసాం కనుక కూర్చుని మీరు భోజనం చేయవచ్చు. దయతో గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను.